స్థిరం భవతి ధర్మాత్మా శశ్వచ్ఛాంతిని గచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త ప్రణశ్యతి. త్వరితగతిన వారు ధర్మాత్ములుగా అవుతారు మరియు శాశ్వతమైన శాంతిని పొందుతారు. ఓ కుంతీపుత్రుడా, నా భక్తుడు ఎన్నటికీ నష్టమునకు గురికాడు అని ధైర్యంగా ప్రకటించుము. కేవలం సరైన నిర్ణయం తీసుకున్నంత మాత్రాన భక్తులు ధర్మాత్ములుగా ఎందుకు పరిగణించబడాలి? వారు అనన్య భక్తి మార్గంలో భగవంతుని యందు దృఢ విశ్వాసంతో ప్రయాణించటం కొనసాగిస్తూనే ఉంటే వారి హృదయములు పవిత్రమవుతాయి మరియు వారు శీఘ్రముగా ధార్మిక గుణాలను పెంపొందించుకుంటారు అని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏతే స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాం గతిం. వారి జన్మ, జాతి, కులము ఏదైనా లింగభేదం లేకుండా సమాజము అసహించుకునేవారైనా నన్ను శరణజొచ్చిన వారంతా పరమపదమును పొందుతారు. ధార్మిక కుటుంబాల్లో జన్మించే భాగ్యశాలి జీవులు చిన్నతనం నుండే మంచి విలువలు మరియు ధార్మిక జీవనం యొక్క శిక్షణ పొందుతారు. ఇది వారి పూర్వజన్మ ఫల పుణ్యం. అదే సమయంలో వారు మరికొందరు జీవులు తాగుబోతులు, నేరగాళ్ళు, వ్యసనపరులు మరియు నాస్తికుల కుటుంబాల్లో పుట్టే దురదృష్టం ఉంటుంది. ఇది కూడా తమ పూర్వజన్మలలో ఉన్న పాప ఫలితమే. ఈరోజుకి ఇక్కడితో ఆపుతున్నాను. మిగతా రేపు చెప్తాను. అంతవరకు ధన్యవాదాలు.